పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అయితే దగ్గర పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ మధ్యలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మరి పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతున్నా అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ కూడా దగ్గర పడింది, రిలీజ్ కాబోతుంది. అండ్ ఇవాళ చూసుకుంటే ప్రీమియర్ షో కూడా రిలీజ్ కాబోతుంది. ఏమంటారు మేడం దీని గురించి? అంటే ఇది ఒక మొఘల్ పీరియడ్లో జరిగిన ఒక కథ 17వ శతాబ్దంలో. ముఖ్యంగా దీనికి ఏం పెట్టారంటే హరిహర వీరమల్లు పార్ట్ 1. అంటే స్వర్డ్ వర్సెస్ స్పిరిట్, తర్వాత బ్యాటిల్ ఫర్ ధర్మ అని ట్యాగ్ లైన్తో వస్తుంది. ఓకే. సో ఈ సినిమాకి బీజం 2019లో పడింది. 2019లో ఏఎం రత్నం ఎవరైతే ఉన్నారో ఆయన యాక్చువల్గా సినిమాల నుంచి రిటైర్ అయిపోయిన దశలో ఆయన మన పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించడం జరిగింది. 20 జనవరిలో ఈ సినిమా ప్రారంభమైంది. తర్వాత సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలైంది 2020. తర్వాత మీకు తెలుసు కరోనా మహమ్మారి రావడం, తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సో 2025 జూన్ 12 రిలీజ్ అవుతుంది అనుకున్నారు. అప్పటికంతా షూటింగ్ మొత్తం అయిపోయింది. కాకపోతే మీరు చెప్పినట్టుగా రేపు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. తర్వాత ఇవాళ ప్రీమియర్ షోస్ ఇవాళ రాత్రి పడతాయి. అయితే ఈ సినిమా గురించి చాలా అంచనాలు ఉన్నాయి. ఇదేంటంటే ఒక వీరమల్లు అనే ఒక దొంగ క్యారెక్టర్ ఇది. అంటే అతను మొఘలాయి పీరియడ్లో ఈ కోహినూర్ వజ్రాన్ని గోల్కొండ ప్రభువులతో సంప్రదించి ఎట్లా కాపాడతాడు. అంటే ఇందులో ఔరంగజేబుతో పోరాటాలు ఉన్నాయని అంటున్నారు. యాక్చువల్గా ఇది మొఘలాయి సైనికుల నుండి వజ్రాన్ని రక్షించే ఒక పని ఇతనికి అప్పచెప్పబడుతుంది, ఒక మెషిన్ అన్నమాట. సో ఇది ఎట్లా రిలీజ్ అవబోతోందంటేట ప్రామాణిక ఎపిక్ ఫార్మాట్స్లో అని చెప్పారు. ఈ ఫార్మాట్స్లో ఇవాళ సినిమా రిలీజ్ అవబోతుంది. అయితే ఇందులో మీరు చెప్పినట్టుగా ఫస్ట్ తను గెటప్ వేసుకుని అది సూట్ అవుతుంది అన్నాక అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవటం జరిగిందని తెలుస్తుంది మనకి. అంటే PVSK అని పెట్టి ఆ రోజు అంటే 27 అని పెట్టారు. తర్వాత పేరు మార్చారు, హరిహర వీరమల్లు అని పెట్టారు. వీరమల్లు అనే అతను ఒక డెకాయిట్ అనమాట. అంటే కొంచెం రాబిన్ హుడ్ టైప్. ఇలాంటి రాబిన్ హుడ్ మీకు తెలంగాణలో కూడా ఒక అతను ఉండేవాడు, సాయన్నో ఎవరు. అందుకని తెలంగాణ వాళ్ళు ఇది మా కథే అని అంటాం కూడా జరిగింది. అంటే ఇది యాక్చువల్గా కల్పిత గాథ. ఇది క్రిష్ జాగర్లమూడిను తర్వాత మాధవ్ బుర్రానా, సాయి మాధవ్ బుర్రా వీళ్ళిద్దరు కథ అందించారు. సగం సినిమా మీకు జాగర్లమూడి క్రిష్ షూట్ చేస్తే అంటే డైరెక్ట్ చేస్తే, తర్వాత దాన్ని జ్యోతికృష్ణ అనే ఆయన డైరెక్ట్ చేయడం జరిగింది. సో జ్యోతికృష్ణ చేతికి వచ్చాక ఈ సినిమా కంప్లీట్ అవుతుందా అవదా అనే ఒక సందిగ్ధంలో ఫ్యాన్స్ కూడా చాలా మంది పడ్డం జరిగింది. కానీ విజయవంతంగా ముగించారు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా ఘనంగా చాలా బాగా చేశారు. ఆ రోజు బ్రహ్మానందం గారు ఒక 10 నిమిషాలు ఆయన మాట్లాడటం జరిగింది. అంటే మన పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఉండే ఒక అంటే సామాజిక స్పృహ గురించి కావచ్చు, అంటే ఆయన ఏది కోరుకోరు, ఆయన జీవితంలో అన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి, ఇలా అవ్వాలని అనుకుని ఆయన అవ్వలేదు, కానీ ఒక మంచి మనసుతో ఆయన చేస్తారు, రాజకీయాల్లోకి అలాగే వచ్చారంటే ఆయన అంతా చెప్పుకొచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి నేను రాజకీయాలు చెయ్యను, అంటే నేను ఆయన అనుకున్నదే చేస్తారు ఒకటి. రెండోది ఆయన టైం కేటాయించలేకపోయారు. ఒక రాజకీయ నాయకుడు అయ్యాక, ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యాక 5 శాఖలు ఆయన తీసుకుని వాటిని నిర్వహించటంలో ఆయన షూటింగ్ ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో వారి పర్మిషన్తో ఆయన రోజుకి 2 గంటల షూటింగ్లో పాల్గొన్నానని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎందుకు ప్రస్తావించారంటే దీని మీద రోజా గారు ఈయన తన పనులు పక్కన పెట్టి సినిమాల్లో నటిస్తున్నారు అంటూ ఆవిడ ఒక నిన్న ఎలిగేషన్ ఏదో చేసింది ఆవిడ. అయితే ఆవిడ కూడా జబర్దస్త్ షోలో పనిచేసింది ఆవిడ ఎమ్మెల్యేగా ఉంటూ. మరి దాని గురించి మాట్లాడాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిలో ఉండట్లేదు. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి
నెలలో ఎన్ని రోజులు యలహంకలో ఉంటారు, ఎన్ని రోజులు తాడేపల్లిలో ఉంటున్నారో చెప్పమనండి. ఎవరు రోజా నగర్లో ఎన్ని రోజులు ఉంటున్నారు, తిరుపతిలో ఎన్ని రోజులు ఉంటున్నారు, మెడ్రాస్లో ఎన్ని రోజులు ఉంటున్నారు, హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉంటున్నారో చెప్పమనండి. ఇప్పుడు పని చేస్తున్నారా లేదా, ఆయన పని ఆయన నిర్వహిస్తున్నారా లేదా సక్రమంగా అనేది ముఖ్యమా, ఆయన సినిమాకి పని చేస్తున్నారంటే పర్మిషన్ తీసుకున్నాకే పని చేస్తున్నారు. అంటే ఇప్పుడు నోరుంది కదా అని పడిపోవడం, నోరుంది కదా అని బూతులు మాట్లాడటం, ఒక సంస్కారం లేకుండా మాట్లాడటం అనేది వైసీపీ వాళ్ళ నైజం. మేడం, మరి ఇంకొకటి మూవీ విషయానికి వస్తే కనుక ప్రతి మూవీకి ఒకటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. అలాంటిది హరిహర వీరమల మూవీకి చూసుకుంటే కనుక 2 ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే టికెట్స్ ఆన్లైన్లో పెట్టిన 2 గంటల్లోనే మొత్తం బుక్ అయిపోయాయి. అలాగే ఇప్పుడు చూసుకుంటే బెంగళూరులోనే దొరుకుతాయా టికెట్స్ అంటూ కూడా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అసలు నిజంగానే ఎలాంటి పండగ వాతావరణం, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్కి ఈ మూవీ రీచ్ అవుతుందని చెప్పొచ్చు ఫ్యాన్స్కి? ఇది ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుందండి. అంటే చాలా మంది ఇది హిట్ అవుతుందా, ఇన్ని రోజులకి సినిమా వచ్చింది, సినిమా ఎన్ని రోజులకి వస్తే ఏమైంది, అది ప్రజల్ని అలరిస్తుందా లేదా అనేది ముఖ్యం. సో హరిహర వీరమల్లు ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుందండి. నేను ఎవరితో కంపేర్ చేయను, నెంబర్ 1. నెంబర్ 2, అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఒక సినిమా రిలీజ్ అవుతుంది, మేబీ ఇంకా ఎక్కువైందేమో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చి. కాబట్టి ఫ్యాన్స్కి ఇది పండగే. ఆయన తన్ని తాను చాలా క్లియర్గా చెప్పుకున్నాడు, నేనేమి సక్సెస్ఫుల్ హీరోని కాదని చెప్పుకున్నాడు. అంటే మీకు ఆ నిరాడంబరత కావాలి మనుషులు. మీకు అట్లా రజనీకాంత్ ఉంటారు, మీకు కృష్ణ గారు, అసలు వీళ్ళందరికంటే కృష్ణ గారి గురించి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, కృష్ణ గారి సినిమాలు హిట్ అవ్వలేదు అనుకోండి, ఆయన సంవత్సరానికి ఎన్ని సినిమాలు, 18 సినిమాలు అట్లా చేసేవాళ్ళు. అసలు కృష్ణ గారి లాగా ఇంకెవరితో మనం పోల్చలేము ఆయన్ని. అయితే ఆయన ఏమనేవాళ్ళు అంటే, ఎవరైనా వచ్చి సినిమా ఎలా ఉంది అంటే, బాగుంది సార్, బాగానే పోతుందంటే, ఎందుకయ్యాలా చెప్తారు, వెనక్కి వచ్చేసే బాక్సులు నాకు తెలుసు, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పండి అనేవారు. అట్లా ఏ హీరో అయినా చెప్తారండి. ఇంకొకటి మేడం, పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారి గురించి టాపిక్ తీసి మరీ మాట్లాడారు. అంటే జానీ మూవీ ఫ్లాప్ అయినప్పుడు చాలా మంది అంటే చాలా లాస్లో ఉన్నాను, చాలా చాలా చూశాను కష్టాలంటూ, అలాంటిది ఏదైనా ఒకటి ఫెయిల్ అవుతే దాని నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి, దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అంటూ కూడా ఒక ఇన్స్పిరేషన్ స్పీచ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు మేడం? ఖచ్చితంగా. ఇప్పుడు 2019లో ఆయన ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడి. సో ఓడిపోయానని ఆయన ఏడుస్తూ కూర్చోలేదుగా, అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడూ కూడా గెలిపోవటములు మన చేతుల్లో ఉండవండి. ఇంతమంది ఫ్యాన్స్ ఉండి 27% కాపు జనాభా ఉండి ఆంధ్రప్రదేశ్లో, మరి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవటం ఏంటి? అయితే ఎప్పుడైతే వైసీపీ వాళ్ళు దాన్ని అంటే ఛాలెంజ్ చేశారో, ఎస్పెషల్లీ రోజా లాంటి వాళ్ళు వార్డు మెంబర్గా కూడా పనికిరావన్నారు, ఆయన ఏమనలేదు, గెలిచి చూపించాలనుకున్నారు, గెలుస్తాను కూడా ఆయన అనుకోవాలా. కానీ దాన్ని ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఆయనకు ఒక కాపు సామాజిక వర్గమే ఓటు వేయలేదండి, అందరూ వేశారు. అంటే అందరూ కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆయన గెలిపించారు, వాళ్ళు తమ బాధ్యత అనుకుని. అంతకుముందు ఎవరు కూడా సీరియస్గా తీసుకోవాలా, ఎక్కడ సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు మీకు రాజుగారు పాలు కథ తెలుసు కదా మీకు, రాజుగారు ప్రజలకు దండోరా వేయిస్తారు పాలు పోయండి అని. సో ఎవడికి వాడు పక్కవాడు పోస్తాడని నీళ్లు పోస్తారు, ఆఖరికి ఒక్కళ్ళు కూడా పాలు పోయారు. అలాగా పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరిగింది. ఆయన గెలుస్తాడని అనుకున్నారు, మనం ఓటేయాలని ఎవడో అనుకోవాలా. కానీ రెండోసారి సీరియస్గా తీసుకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, 2019లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ 2024లో 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు. 21కి 21 సీట్లు వచ్చాయి, మంచి మెజార్టీతో వచ్చారు ఆయన. ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఆయన చెప్పిన స్పీచ్కి అదేవిధంగా ఆయన సినిమాల్లో ఆయనే చెప్తారు, నేను సక్సెస్ఫుల్ హీరోని కాదని. అంటే గెలుపోవటములు ప్రధానం కాదు, మనిషి నిలదొక్కుకోవడం ప్రధానం. సో అట్లా ఆయన నిలదొక్కున్నారు చెప్పాలంటే. అంటే ప్రతిసారి ప్రతిసారి లేవడం అనేది నేర్చుకున్నారు. అది మనం ఇన్స్పిరేషన్గా ఎవడైనా తీసుకోవాలి. అంటే మేడం ఫైనల్గా అంటే రాజకీయాల్లో రాకముందు కూడా పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటే ఒక క్రేజ్ ఉంటుంది ఫ్యాన్స్కి. అలాంటిది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఒక డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన తర్వాత, పవర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. ఏ విధంగా ఉంటుందంటారు మామూలుగా? అంటే ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఒక సినిమా, ఒక రాజకీయం రెండు మిక్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉంటాయండి. చాలా పెద్ద హైపే ఉంటుంది దీని మీద.
కదా. అట్ ద సేమ్ టైం మీరే అంటున్నారు టికెట్స్ బుక్ అయిపోయాయని, విదిన్ నో టైం బుక్ అయ్యాయి. చాలా మంది హిట్ కాదేమో అన్న వాళ్ళు ఉన్నారు, ఎవడు కాదని అంటల్లా, కానీ ఖచ్చితంగా హిట్ అవుతుందండి. మీరు అన్నట్టు బెంగళూరులోనే టికెట్లు దొరుకుతాయా దొరకవా అంటున్నారు ప్రీమియర్ షోకి. సో ప్రీమియర్ షో ద్వారా నిర్మాతలు చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు చాలా వడ్డీలు అవి కూడా కట్టుకున్నారు. 30% వాళ్ళు పెట్టిన పెట్టుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. సో ఇది చాలా పెద్ద హిట్ అయితే అవుతుందండి. మనం మళ్ళా హిట్ అయ్యాక రేపు రిలీజ్ అయ్యాక మళ్ళీ మాట్లాడదాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.